తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జోగినపల్లి సంతోష్ రావు విచారణలో కొత్త కోణం వెలుగు చూసిందని, ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో ల్యాండ్ సెటిల్మెంట్ల వ్యవహారాన్ని సిట్ గుర్తించిందని ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనం వెలువరించింది. అక్రమ నిఘా ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ధరణి పోర్టల్ ద్వారా కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు, రంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన భూ సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నివేదికలు వెల్లడించాయని ఈ కథనం పేర్కొంది. కేసీఆర్ కు వెన్నంటి ఉండే మాజీ ఎంపీ సంతోష్ రావును గత నెల 26వ తేదీన సిట్ ప్రశ్నించింది. అయితే సంతోష్ కుమార్ ను విచారిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ప్రమేయం ఉన్న ఓ భూ లావాదేవీ గురించిన సమాచారం బయటపడిందని సిట్ వర్గాలు తెలిపినట్లు ఈ వెబ్సైట్ పేర్కొంది. భూ వివాదాల్లో ఉన్న వ్యక్తుల గురించిన రహస్య సమాచారాన్ని సేకరించి తద్వారా వారిని బలవంతంగా సెటిల్మెంట్లకు ఒప్పించాలని ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ టి ప్రభాకర్ రావుకు ఆదేశాలు అందినట్లు వర్గాలు తెలిపాయని, అలాగే ఈ కార్యకలాపాల వల్ల డిజిటల్ ఆధారాలు మిగిలిపోతున్నాయని, వాటిని నాటి బీఆర్ఎస్ నాయకురాలు కవిత గతంలోనే నల్గొండకు చెందిన ఒక మాజీ మంత్రిని హెచ్చరించినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయని ఈ కథనం పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నిర్దిష్ట సర్వే నెంబర్ల వివరాలను సిట్ సేకరించిందని, ఆ సర్వే నెంబర్లకు సంబంధించిన భూ హక్కులను ధరణి పోర్టల్లో రాత్రికి రాత్రే మార్చినట్లు ఆరోపణలున్నాయని వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తన సొంత విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ సమాచారాన్ని సేకరించిందని, అక్రమాల పరిమాణం విపరీతంగా ఉందని సిట్ కు చెందిన ఓ అధికారి తమకు తెలిపినట్లు సదరు వెబ్సైట్ పేర్కొంది. కొన్ని భూ ఒప్పందాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై రంగారెడ్డి మాజీ కలెక్టర్ ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నారని, ఈ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో కూడా విచారణలో ఉన్నాయని ఈ కథనం పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేసీఆర్ ను సైతం సిట్ విచారణ జరపడంతో సిట్ తదుపరి ఏం చేయబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఈ కథనంలో కవిత పేరు ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ కేసులో కవితను విచారిస్తారనే ప్రచారం జరిగినా ఇప్పటి వరకు అది జరగలేదు. తాజా కథనాల నేపథ్యంలో కవితను సైతం విచారించబోతున్నారా? అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎలాంటి సంచలనాలు బయటకు రాబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది.